తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఈ వేలు అనేది ఎందుకు వచ్చిందమ్మా? ఆయన అసలు పేరు లక్ష్మీ నరసింహారావు కదా? నరసింహారావు. ఆ. అంటే చిన్నప్పుడు బాగా సన్నగా ఉండేవాట. సినిమాల్లో కూడా సన్నగానే ఉన్నారు ఆయన. అంతకంటే ఇంకా సన్నం. ఆ, బాగా ఆగం చేస్తుంటే భరించలేక అప్పట్లో తాటాకు బుట్టలు వచ్చావు కదా, అవును. మామిడి పళ్ళతోటి వీటితోటి పళ్ళతోటి. ఇప్పుడు రావట్లేదు కవర్లు కానీ. ఇప్పుడు ఆ, ఆ బుట్టలో కూర్చోటి కొక్కాన్ని తేలిచ్చేవాళ్ళ. ఆ వెయిట్ ఎంత ఉంటుంది ఆలోచించి. అవునా? అంత సన్నగా ఉండేవాళ్ళ? సన్నగా బుట్టలో పెట్టి కొక్కాన్ని తేలిచి అక్కడి నుంచి దిగలేడు కదా. ఇంకా ఆ, ఈ ఎలక్ట్రల్ పోల్స్ ఎక్కటం, ఒక్కొక్క రాయి మీద గోడలు కడతారు కదా, అవును. దాని మీద పరిగెత్తటం ఇట్లా చేస్తుంటే భరించలేక. అది వాళ్ళ నాన్నప్పుడు చేసేవారు. లేనప్పుడు ఇంకా వాళ్ళ నాన్న అంటే చాలా భయం. ఇంకా మాస్టర్ ఆయన, చాలా ధీమాగా ఉంటారు ఆయన. ఎస్వి రంగారావు పర్సనాలిటీ అయింది బాగా. ఉమ్, ఇంకా చేసేవారు. అందుకని వీడిని పట్టుకోలేకపోతున్నాం, వేలంత ఉన్నాడు వీడిని పట్టుకోలేకపోతున్నామని ఉమ్. ఇంటి పక్కన ఉన్నవాడు అంటే ఇంకా అదే వేలు 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 అని అయిపోయింది. అందరూ అంతే. ఆ ఈ తర్వాత సుత్తి అనేది ఇండస్ట్రీకి వచ్చాక. జంజాల్ గారు ఒక్క సినిమా అనుకున్నారు, ముద్దమంటారు. ఏం పెట్టమంటారు వేలు అంటే వేలుని పెట్టేయండి అన్నారు. బయట వేలు వేలునే సుత్తి వేలు అయిపోయింది అసలు పేరు. ఆఫీస్లో మట్టుకు కేఎల్ఎన్ అని పిలిచేవాళ్ళు ఆ, నేవీలో. ఓకే. తర్వాత ఇంకా సుత్తి వేలు అయిపోయింది. సుత్తివేలు అవ్వబట్టే ఇంత ప్రపంచం అయ్యారు ఆయన. సుత్తివేలు కాకపోతే పేరు ఇంకొకలాగా ఉండేదేమో. ఇప్పటికీ ఆ పేరుని వీళ్ళ తలుచుకుంటే. స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు వేలుగారి పిల్లలని ఎవరికి తెలియదండి. ఆ, తర్వాత తెలిసాక ఏంటి మీ నాన్న ఎంత పెద్ద ఆర్టిస్టు, ఓకే. మీరు మాకు చెప్పనే లేదు వేలు కొడుకునని. వీడిని అడిగారు కాలేజీలో, ఆ, ఏంటి మీ నాన్న అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే ఒకరోజు మా నాన్న సుత్వేలు గారు అని ఆర్టిస్ట్ అని చెప్పలేదు. మా పిల్లల్ని అడిగారు. మొన్న ఇప్పుడు మా అమ్మాయి హెచ్సిఎల్లో చేస్తుంది కదా, అమ్మాయి ఒక రోజు వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళకి సబ్మిట్ చేసింది, అంతా అయిపోయింది, బాగుందన్నారు, అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ డే అమెరికా నుంచి ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేస్తావని మేము అనుకోలేదు అన్నారు వాళ్ళు. ఉమ్, ఏంటి ఏం చేశాను, నాకు దీనికి షివరింగ్, ఏం చేశాను, నేను ఏమన్నా వర్క్లో తప్పు చేశాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. అమ్మాయి పేరు సత్యం అని, సత్య అనమాట. సత్య నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు మేము అని సీరియస్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడారట ఆఫీస్ వాళ్ళు. ఏంటో దీన్ని భయం వేసి సార్ ఏం చేశాను నేను అని అడిగితే, నువ్వు సుత్వేల్ గారు అమ్మాయిని మనం మాకు చెప్పనే లేదు, ఉమ్. నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్ సుత్వేల్ గారు అంటే ఆయన కూతురు, నేను మాకెందుకు ఇంతవరకు చెప్పనే లేదు సత్య అని. ఉమ్. ఏంటి ఆయన అంత హెల్తీగా ఉన్నారు కదా, ఒక్కసారిగా అంటే ఆయన చనిపోవడానికి గల కారణం అంటే ఏమని చెప్తారమ్మా? ఏం లేదండి, రాత్రి మామూలుగా టిఫిన్ తిన్నారు, అందరితో మాట్లాడారు. ఆ రోజు మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసిన ఏదో భీమవరంలో నాటకంలో వెళ్ళాలన్నారు, అన్నీ సర్దుకున్నారు. వీడికి ఒక పర్సులో పెట్టి 5,000 ఇచ్చి దగ్గర ఉంచుకోరాను. వీడి బాబు జాబ్ చేస్తున్నాడు, ఆ, అయినా ఆయనకి ఎవరి దగ్గర తీసుకోవటం ఇష్టం ఉండదు. ఆ, పిల్లల దగ్గర నా సంపాదనతో నా భార్య నేను తినాలి, మీ దగ్గర వద్దండి, అంత ఇదనమాట ఆయనకి. బట్ పడుకున్నారు, తిన్నారు. ఏసీ వేస్తే చల్లగా ఉంది, నాకు వద్దుని హాల్లో పడుకుంటాను పడుకున్నారు. 3ంటికి వీళ్ళేసి చూసేటప్పటికి పక్కకు తల హార్ట్ అటాక్. వెంటనే విజయ హాస్పిటల్ తీసుకెళ్ళాం. చెన్నైలో. హార్ట్ అటాక్ ఉమ్. జస్ట్ ఒక ½ an hour అయిందండి. సో అప్పటి వరకు ఏమి హెల్త్ ఇష్యూ లేదు. హెల్త్ లేదు. ఇష్యూలు ఏం లేవండి, ఆ. లేదు. చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయే టైంకి? 63 అండి, 65. 63, 60. చిన్న ఏజ్. చెన్నై పెద్ద పెద్ద చెప్పుకో పెద్ద వయసు ఏం కాదు. అంటే అంతే, పడుకున్నా- అదొకటి ఇంకొకటి హెల్తీగా ఉన్నారు ఆయన బాగా. ఆ, మేము ఇక్కడ ఉండేవాళ్ళ మోతీనగర్లో మీ ఇద్దరం. ఉమ్. మళ్ళీ నాకు 2 షూటింగ్లు ఉన్నాయి, పిల్లల్ని చూడటానికి. పిల్లల్ని చూడకుండా ఉండేవాళ్ళు కాదు. 3 నెలలు అయింది, నలుగురు అక్కడే ఉండేవాళ్ళు. సరే ఒకసారి చూసొద్దాంటామని నేను గుడికి వెళ్ళొచ్చో టికెట్లు బుక్ చేశారు. సరే వెళ్ళాం, వెళ్ళి 5ని వెళ్ళాం, 16కి ఆయన. పెద్ద లాసే అసలు. లాస్ అని మామూలు లాస్ కాదు. అంటే అప్పటి 12 దాకా కూడా ఎందుకు ఆ రోజు చాలాసేపు మాట్లాడారు. ఉన్నాం. జనరల్ గా మాట్లాడుతూ ఉన్నాం, నేను మా పెద్దక్క ఆయన అమ్మ అందరం మాట్లాడుతూనే ఉన్నాం. ఉమ్. సరే నాకు నిద్ర వస్తుంది అని అన్నారు. సరే ఓకే, ఇంకా టైం అయింది 12 దాటి. నేను రేపు పొద్దున్న సరే వద్దులే, మాట్లాడొచ్చు. రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు, పడుకోండి అని. ఉమ్. సరే నాకు ఏసీ వద్దురా, నాకు చలిగా ఉంది, నేను బయట పడుకుంటాను పడక కుర్చీలాగా. ఇంకా పడుకొని ఉన్నారు. నేను 3ంటికి అలా లేచి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే తల పక్కకి ఒరిగిపోయింది. సరిగ్గా పడుకోనన్నా పడిపోతావు అని చెప్పానని దగ్గరికి వెళ్ళి చూస్తే కదలట్లా. ఇంకా వెంటనే అంబులెన్స్ పిలిపించి విజయ హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. బట్ అప్పటికే హీఈస్ నో మోర్ అన్నారు. ఉమ్. ఉమ్. అంటే ఎప్పుడు జరిగింది అనేది డాక్టర్లు కూడా క్లియర్గా చెప్పలా. ఆయన నిద్రలోనే అనేది క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే హెల్దీగా ఉంటారు, సన్నగానే ఉంటారు, ఫుడ్ మంచి డైట్ ఫాలో అవుతారు ఆయన. రైటే, అసలు హెవీగానే తినరండి. ఉమ్. ఆయన డైట్ కూడా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఓట్స్ ఓట్స్
ఓట్స్. అది కూడా ఏంటంటే ఆయన స్నానం చేసిన తర్వాతే తినడం అనేది. స్నానం చేసిన వెంటనే ఆయన పూజ అని విష్ణు సహస్రనామం అయ్యేంత వరకు కూర్చుంటారు అలాగే. అది ఓ 9 నుంచి 12 దాకా అలాగే నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు తింటారు. అలా ఒక స్ట్రిక్ట్ రెజీమ్ అనేది ఫాలో అయ్యేవారు ఆయన ఫుడ్ విషయంలో. అసలు ఓకే. పిచ్చిగా బయట ఆనియన్ ఉండేది కదండి, ఆనియన్ కాదు, గార్లిక్ కాదు, బయట అసలు ఏది తినేవారు కాదు. ఓకే. ఎలాంటి ఫుడ్ అయినా Hmm. ఏ షూటింగ్కి వెళ్ళినా అమ్మ చెప్పినట్టు ఏ షూటింగ్కి వెళ్ళినా ఇంట్లోంచే తీసుకెళ్ళేవాడు. పికిల్స్ కానీ పొడులు కానీ ఏమన్నా. సో అలా తీసుకొచ్చి ఆయన అందుకనే ఆ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. అది ఎంతవరకు అంటే ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులకు కూడా ఈయన ఫుడ్ ఎంతగా అలవాటు అంటే, నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళా. శోభన్ బాబు గారి ఇంటికి ఏ సందర్భంలో అంటే, మా నాన్నకి ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళ శోభన్ బాబు గారి మేనేజర్ ఒక ఆయన. సో ఆయన పేరు కూడా నరసింహారావు. సో ఆయన కలవడానికైనా వెళ్తే శోభన్ బాబు గారు చూసి ఆయన మేనేజర్ అన్నారు, సార్ వేలు గారు అబ్బాయి సార్ అని చెప్పాను. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒక స్టార్. శోభన్ బాబు గారు అంటే కరెక్ట్ టైంకి వచ్చారు, బాగా సంపాదించుకున్నారు, కరెక్ట్ టైంకి ఆయన ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోయారు కూడా. ఎక్కడ ఆయన కూడా బ్యాడ్ నేమ్ లేదు, ఆయన బ్యాడ్ రిమార్క్ కానీ బ్యాడ్ నేమ్ కానీ ఏది లేదు. సో అంత పెద్ద ఒక యాక్టర్, అంత పెద్ద స్టార్ ఆయన పిలిచి మరి ఎలా ఉన్నావు బాబు, నాన్న ఎలా ఉన్నారు అడిగినట్టు చెప్పు. ఆయన సందర్భంగా చమత్కారంగా కూడా చెప్పాడు, మీ నాన్న తీసుకొచ్చే పచ్చళ్ళు పళ్ళు మిస్ అవుతున్నాం మేము అని. అది ఆయనకు అంతగా గుర్తుంది. అంటే ఆ హెల్త్ పరంగా ఆయన అంత కాన్షియస్గా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, బయట ఊర్లోకి వెళ్ళినా ఇలాగే ఉండేవాడు. ఒకసారి యుఎస్కి కూడా వెళ్ళాడు. యుఎస్కి వెళ్ళినప్పుడు ఈయనకి ఏంటంటే, మా అమ్మకి వంట నేర్పింది మా నాన్నే. జనాలు నమ్మకపోవచ్చు కానీ బాగా వంట చేస్తారు ఆయన. అంటే అవుట్డోర్ షూటింగ్లకి వెళ్తే ఇళ్లలో షూటింగ్ లేక పక్కన కిచెన్లు ఉంటాయి కదా ఇళ్లలో. ఓకే. వెళ్ళిపోయి సుబ్బయ్య గారు ఓ 10 నిమిషాలు నువ్వు బాబాయ్ నువ్వు షూటింగ్ తర్వాత చేద్దాం వెళ్ళి వంట చేయి, కూర ఏదన్నా చేయి మంచిగా రుచిగా అని వీళ్ళు వండుతారు కదా. షూటింగ్లు అంటే ఏవో తెస్తారు కదా, అవును, నువ్వు వెళ్ళి చేసే బాబాయ్ పచ్చడి కూర ఏదో అంటే వెళ్ళిపోయి 1 గంట ముందర ఈయనకి పర్మిషన్ ఇస్తే వెళ్ళి అవన్నీ చేసి అందరికీ పెట్టి తిన్నారా బాగున్నాయా అని అడిగి అందరు బాబాయ్ నువ్వు అని. కృష్ణరాజు గారు ఒకసారి బాలకృష్ణ గారు అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్తే అక్కడికి ఎప్పుడు ఇస్తావురా నీ పొళ్ళు నాకు అని అడిగేవారు ఆయన. కృష్ణరాజు గారు ఏరా నీ పొళ్ళు ఎప్పుడు పంపిస్తామా పొళ్ళు పచ్చళ్ళు అవన్నీ నువ్వు అని అడిగేవారు. ఓకే. మీ ఇంట్లో అంత స్పెషల్ అన్నమాట పొళ్ళు పచ్చళ్ళు బాగా చేస్తానని చేస్తాము. ఓకే. ఊరుకోరు, కొంచెం ఏమాత్రం తగ్గినా కాంప్రమైజ్ అవ్వరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.